హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చూడండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసానండి. ఇది ఎయిర్పోర్ట్కి వచ్చిన వీడియో. నేనైతే కార్లో నుంచే వీడియో తీస్తున్నాను. ఇంకా కార్ అయితే దిగలేదు. చూడండి, నాకైతే బోర్డింగ్ టైం అయితే అయిపోయిందండి. ఇప్పటికే చాలా ఎక్కువైంది. టైం ఉన్నంత వరకు చూసి నేనైతే వీడియో అయితే తీయగలుగుతాను. ఎంతవరకు టైం ఉంటుందో చూసి అంతవరకు మీకైతే నా జర్నీ వీడియో అయితే చూపించగలుగుతాను. ఈ వీడియో మొత్తం అయితే చూడండి. వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి. చూడండి, ఇలా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే దిగేయాలండి. ఇక్కడ మనకు వచ్చిన వెహికల్ని అయితే ఇక్కడ నుంచి పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటారనమాట వాళ్ళు. మనల్ని ఇక్కడ దించేసి 1 అవర్ మినిమం వచ్చి 1 అవర్కి 150 రూపీస్ అంటండి బాడిగి. అలా ఇక్కడ మనం వెళ్ళే వరకు ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇక్కడ దింపేసి మినిమం 1 గంట సేపు అయినా బండి పార్కింగ్ ప్లేస్లో పెట్టి ఇక్కడైతే చూస్తారు. మేమైతే చూడండి వచ్చాం లోపలికి దిగి. మొత్తం ఎదుర్లతో అయితే కట్టారండి. ఇది మన ప్రధాన మోడీ గారు అయితే ఓపెన్ చేసిన ఎయిర్పోర్ట్ అంట. టర్మినల్ 2, బెంగళూరులో టర్మినల్ 2 ఎయిర్పోర్ట్ ఇది. చాలా బాగా ఉందండి. నిజంగా మొత్తం ఎదుర్లేనండి. అన్నీ కూడా ఎదుర్లతోనే అయితే కట్టారు. చూడండి, నేను కూడా తట్టి చూశాను. ఏంటి ఇవి ఎదురా ఇనుపవే అనేసి కాదు, ఎదుర్లే. మొత్తం ఎదుర్లతోనే డెకరేషన్ అయితే చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఎయిర్పోర్ట్. కొత్త ఎయిర్పోర్టు. నేనైతే పాత ఎయిర్పోర్ట్ చూసింది లేదు. నేను బెంగళూరుకి ఫస్ట్ టైం రావడం ఎయిర్పోర్ట్కే కాదు కానీ బెంగళూరులో అడుగు పెట్టడమే నేను ఫస్ట్ టైం అండి. ఎప్పుడు బెంగళూరుకి నేనైతే రాలేదు. ఇదే ఫస్ట్ టైం బెంగళూరుకి రావడము. నేనైతే ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, బోర్డింగ్ కోసం అయితే వెయిటింగ్ అండి. బోర్డింగ్ కంప్లీట్ ఎంతసేపు అవుతుందో తెలియదు కానీ నాకంటే ముందర ఒక 100 మంది ఉన్నారు. నా తర్వాత ఒక 100 మంది ఉన్నారు. మధ్యలో నేనైతే ఉన్నాను. ఎలా ఉంటుంది అనేది తెలీదు వెళ్ళే వరకు అక్కడికి. నాదైతే లగేజ్ ఎక్కువ వస్తుందో ఏమో అర్థం అవ్వలేదు. ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది ఏంటి అనేది వచ్చి మీకైతే చెప్తాను. నేనైతే జజీరా అండి ఫ్లైటు, బెంగళూరు టు కువైట్ జజీరా ఫ్లైటు. చూడండి, మొత్తం అయితే బోర్డింగ్ కోసం అయితే మొత్తం ఉన్నారు. పైన చూడండి, నిజమైన చెట్లేనండి ఇవి. ప్లాస్టిక్ చెట్లు అయితే కాదు, నిజమైన చెట్లే. ఇదైతే నా లగేజీ ట్రావెల్ అన్నమాట. మొత్తం పై అయితే ప్లాస్టిక్వే అనుకుంటా, కింద అయితే ఇవైతే నిజంగానే ఉన్నాయి. ఇక్కడైతే బోర్డింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే వచ్చాను. నాదైతే లగేజ్ అయితే 7 కేజీలు ఎగస్ట్రా వచ్చింది. 7,000 డబ్బులు కట్టమన్నారు. నేనైతే లగేజ్ తీసేసాను. అక్కడ బోర్డింగ్ అయిపోయింది. నాకైతే టైం అయిపోతుంది ఫ్లైట్కి. కానీ ఇక్కడ చాలా బాగుంది. నీళ్ళు అయితే చూడండి, నీళ్ళు దుంకుతూ ఉన్నాయి. అందుకని చిన్న వీడియో అయితే తీశాను. చూడండి, బోర్డింగు ప్లస్ హ్యాండ్ లగేజ్ చెక్కింగ్ మొత్తం ఇక్కడ హ్యాండ్ లగేజ్ చెక్కింగ్ అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేనైతే ఫ్లైట్లోకి అయితే వెళ్తూ ఉన్నాను. ఫ్లైట్లోకి నేను వెళ్ళే ఫ్లైట్కి దారి అనమాట. దీని పక్కనే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో చెట్లతో అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పచ్చదనము సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో చెట్లు మొత్తము. చాలా అంటే చాలా, నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం చూస్తూ ఉంటే అక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ ఫ్లైట్కి అయితే టైం అయిపోతుంది. నేనైతే ఒకసారి వీలైనంత వరకు అయితే తీశాను. పూర్తిగా అయితే జర్నీ వీడియో అయితే నేను తీయలేకపోయానండి. ఇంకా ఫ్లైట్లోకి వెళ్తే చూద్దాం మనకి ఏ సీట్ వచ్చింది ఏంటి అనేది. ఇంకా లాస్ట్లో సీట్ అయితే వస్తే మనం ఇంకేం చేయలేము. చూడండి, నీళ్ళు అయితే చాలా బాగా పడుతున్నాయండి. వాటర్ ఫాల్లో వాటర్ దుంకినట్టు సెట్ చేశారు పైనుంచి. చాలా బాగున్నాయి. నాకైతే ఫ్లైట్లో తీసే అవకాశం లేదండి. లాస్ట్ సీట్, ఈ పక్క లాస్ట్లోకి సీట్ వచ్చింది. అద్దం సైడ్ సీట్ అయితే రాలేదు. నేను వచ్చిన ఫ్లైట్ అయితే ఇదేనండి, జజీరా. నేను వచ్చిన ఫ్లైట్ చూడండి, ఈ ఫ్లైట్లోనే నేనైతే వచ్చింది. ఇప్పుడు చూడండి, ఫ్లైట్ ఇలా అయితే నాకు దారి పక్కన వచ్చింది. అందుకని నేను ఫ్లైట్ జర్నీ బయట అయితే ఏం చూపించలేకపోయానండి. సీట్ మారుతానంటే వాళ్ళైతే ఒప్పుకోలేదు. ఇదేనండి నేను వచ్చిన ఫ్లైట్ అయితే.
వీడియో ఎలా ఉంది ఏంటి ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.